ఏఐ మీరు అనుకున్నంత లేట్‌గా కాదు గానీ, దానికంటే ముందే మన జాబ్‌ని తీసుకోవడానికైతే వస్తుంది. ఇది నిజం. మనం ఈ మధ్య చూస్తున్నాం ఎక్కడైనా లే ఆఫ్ న్యూస్ కానివ్వచ్చు, హైరింగ్ లేదని ఇలాగా. నేను రీసెంట్‌గా కూడా ఒక వీడియో చేశాను. ఐటీ బూమ్ ఎందుకు తగ్గబోతుంది? దానికి మనం ఎలా రెడీగా ఉండాలని. చాలా వరకు నేను కామెంట్స్ కానీ ఇవన్నీ కూడా చూస్తే కొన్నేంటంటే చాలా వరకు కంటెక్స్ట్ చూడరు కంప్లీట్‌గా. అసలు ఏం చెప్తున్నాడు? జస్ట్ హెడ్‌లైన్ చూసేసి ఓకే. లే ఆఫ్స్ జరుగుతున్నాయి. లేదా ఐటీ బూమ్ అయిపోతుంది. లేదా ఏఐ జాబ్స్ తీసేస్తుంది. ఇది కాదు ఇక్కడ. కంటెక్స్ట్ ఏంటంటే దానికి మనం ఎలా ప్రిపేర్డ్‌గా ఉండాలని నేను చెప్తున్నాను. అది ఎవరు చూడట్లేదు అక్కడి వరకు. ఓకే. ఇది జరుగుతుంది ఇప్పుడు న్యూసు. నువ్వు భయపెడుతున్నావు ఇలాంటివి అంటున్నారు. బట్ ఏంటంటే నేను స్ట్రిక్ట్‌గా చెప్తున్నాను. సో, నేను చేసే వీడియోస్ ఏవైనా కూడా ఎక్కడైనా లే ఆఫ్స్ జరుగుతున్నాయంటే మీకెందుకు చెప్తున్నాను. ఒక జాబ్ మార్కెట్ ట్రాన్స్‌ఫార్మ్ అవుతుందంటే ఎందుకు చెప్తున్నాను. హైరింగ్ లేదు. హైరింగ్ ఎప్పుడుంటుంది. ఇలాంటివి ఎందుకు చెప్తున్నానంటే ప్రెజెంట్ నేను సిట్యుయేషన్ ఎక్స్‌ప్లెయిన్ చేసి తర్వాత మనం ఎలా రెడీగా ఉండాలో చెప్తున్నా. అది వినట్లేదు ఎవరిక్కడ. అది ఇంపార్టెంట్ ఇక్కడ. మీరు ఆ పాయింట్ మిస్ అయితే అర్థం లేదు మీరు వీడియో చూడడానికి కూడా. సో, ఏదైనా ఒక వీడియో ఇలాంటి వీడియోస్ చెప్తున్నప్పుడు అంటే ఇండస్ట్రీని ఎవాల్యుయేట్ చేసి మీకు చెప్తున్నప్పుడు కంప్లీట్‌గా చూడడానికి ట్రై చేయండి. చూసి మొత్తం చూసాక మీకు కంక్లూషన్ అనేది మీ మైండ్‌లో తడుతుంది. అది ఇంపార్టెంట్. సో, దానివల్ల మీకు ఎంత చేంజ్ వస్తుంది? 1% అయినా చేంజ్ వస్తుందా? మీ మైండ్ సెట్ ట్రాన్స్‌ఫర్మేషన్ ఏమన్నా అవుతుందా? ఇది ఇంపార్టెంట్. నేను దానికోసం ఈ వీడియోస్ చేస్తున్నాను. జస్ట్ న్యూస్ చెప్పడానికి నేనేమి ఇక్కడ న్యూస్ యాంకర్‌ని కూడా కాదు. సో, ప్లీజ్ వాచ్ ద వీడియో టిల్ ద ఎండ్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అవ్వబోతుంది. నేను డైలీ లైఫ్‌లో నా వర్క్‌లో కానివ్వచ్చు, అది జాబ్‌లో కానివ్వచ్చు, నేను ఫ్రీలాన్సింగ్ సైడ్ కానివ్వచ్చు, చూస్తున్నవి, తెలుసుకున్నవి, నెట్వర్క్‌లో నాకు అంటే డైరెక్ట్‌గా తెలిసినవి ఇలాంటివన్నీ నేను షేర్ చేస్తున్నాను. ఇవి చాలా వాల్యుబుల్ థింగ్స్. మేబీ యూ ఆర్ ఏ ఐ మీన్ మోర్ ప్రొఫెషనల్ దాన్ మీ ఉండొచ్చు. అంటే ఎవరైనా నాకంటే బాగా తెలిసిన వాళ్ళు ఉండొచ్చు. నాకంటే ఇంకా ఎక్స్‌పీరియన్స్ సీజన్డ్ ప్రొఫెషనల్స్ ఉండొచ్చు. సో, మీకు దీని మీద అవగాహన ఉండొచ్చు బాగా. ఓకే. యూ కెన్ ఇగ్నోర్ ఇట్. బట్ చాలా వరకు ఎంట్రీ లెవెల్ పీపుల్ గానీ, ఎర్లీ ప్రొఫెషనల్స్ కానీ, మిడ్ లెవెల్ ప్రొఫెషనల్స్ కానీ, లేదా ఫ్రెషర్స్ కానీ, స్టూడెంట్స్ కానీ వీళ్ళకి ఇలాంటివి తెలియవు. అందుకని నేను నా వాయిస్‌ని ఎక్స్‌ప్రెస్ చేస్తున్నాను. సో, ప్లీజ్ మీరేదైనా ఒక కామెంట్ చేసే ముందు లైక్ ఆలోచించండి. కన్‌స్ట్రక్టివ్‌గా చేయండి. మీరు ఏం యాడ్ చేయగలుగుతారు దీనికి అని చేయండి అంతే. ఇక్కడ భయపెట్టాలని ఎవ్వరు అనుకోరు. నా ఛానల్ ఇంటెన్షనే మన కెరీర్‌లో లైక్ ఆల్‌మోస్ట్ చూసే ఛానల్ ప్రతి ఒక్క సబ్‌స్క్రైబర్ కెరీర్‌లో ముందుకు వెళ్ళాలి. సక్సీడ్ అవ్వాలి. ఒక సక్సెస్‌ఫుల్ తెలుగు కమ్యూనిటీని బిల్డ్ చేయాలి. అదే నా మెయిన్ ఇంటెన్షన్. మిమ్మల్ని భయపెడితే నాకేమీ రాదు. బట్ మిమ్మల్ని నేను అలర్ట్ చేస్తున్నాను. ఇలా ఉండండి. ఇలా జరుగుతుంది. ఇలా ఉండండి. అది తెలియాలి. ఇప్పుడు హైరింగ్ లేదు అంటే అసలు జాబ్స్ లేవని గాదు. టాలెంటెడ్ పీపుల్‌కి అండ్ ఇప్పుడు నేను షేర్ చేసుకుంటున్నాను కొన్ని. అవి ఫాలో అయ్యే వాళ్ళకి ఆటోమేటిక్‌గా కూడా జాబ్స్ అనేవి ఉంటాయి. సో, ఇప్పుడు కెరీర్‌లో ఫెయిల్ అవుతున్నారు. లే ఆఫ్స్ అవుతున్నాయంటే ప్రతి ఒక్కరు అవుతారని గాదు. సో, ఎక్కడో కొంతమంది సేవ్ అవుతారు. సీ బట్ ఏంటంటే మీరు ఎఫెక్ట్ కాకుండా అంటే ఉండాలి. ఈ హైరింగ్ ఫ్రీజ్‌లో మీరు ఎఫెక్ట్ కాకుండా ఎలా ఉండాలి? లే ఆఫ్స్‌లో మీరు ఎఫెక్ట్ కాకుండా ఎలా ఉండాలి? ఏఐ మీ జాబ్‌ని రీప్లేస్ చేయకుండా ఎలా ఉండాలి? అండ్ ఫ్యూచర్‌లో సక్సీడ్ అవ్వాలంటే ఇలా జాబ్స్ పోతున్నాయి. జాబ్స్ లేవసలు. ఇలాంటప్పుడు ఎలా ఉండాలి? ఇలాంటివి తెలుసుకోవాలి మీరు. అందుకే నా ఇంటెన్షన్స్ అది తప్ప ఇంకేం లేదు. సో, ఈరోజు నేను చెప్తున్నది గూడా చాలా ఇంపార్టెంట్ థింగే. ఏఐ నిజంగానే చాలా జాబ్స్‌ని రీప్లేస్ చేసేసింది ఆల్రెడీ. కస్టమర్ సపోర్ట్ నుంచి లైక్ రీసెంట్‌గానే యూఎస్‌లో ఒక బ్యాంకింగ్ సెక్టార్ ఒక పెద్ద కంపెనీ ఆల్మోస్ట్ లైక్ 2000 బ్యాంక్ ఎంప్లాయీస్‌ని ఒక్కసారిగా రీప్లేస్ చేసింది. మనం రీసెంట్‌గా చూసాం మన ఛానల్‌లోనే. ఐబీఎం ఆల్మోస్ట్ 8000 ఎంప్లాయీస్‌ని గ్లోబల్‌గా కట్ చేస్తుంది. ఈవెన్ హెచ్ఆర్ ఉన్నారు, ఇంజినీర్స్ ఉన్నారు, ఆర్&డి ఉన్నారు, అందరూ ఉన్నారు. అండ్ ఇలాగే క్లార్నా అని ఒక కంపెనీ మనం చూసాం. కస్టమర్ సర్వీస్ ఎంప్లాయీస్ అందరిని కస్టమర్ సపోర్ట్ చేసే వాళ్ళందరిని కూడా రీప్లేస్ చేసింది. ఇంకా ఇంజినీర్స్‌ని, కోడర్స్ పరిస్థితి మనకు తెలుసు ఎలా ఉందనేది. ఎందుకంటే ఆల్మోస్ట్ ఇప్పుడు అందరూ కూడా ఈ కోపైలట్ లాంటివి యూజ్ చేసి కోడింగ్ అనేది చాలా ఈజీ అయిపోయింది. అందువల్ల ఉన్న వాళ్ళని తీయకపోయినా కూడా కొన్ని కంపెనీస్ కొత్త వాళ్ళని హైర్ చేసుకోవట్లేదు. సీ మేబీ 1 ఆర్ 2 కొన్ని కంపెనీస్‌లో డిమాండ్ బట్టి ఆర్ ఓల్డ్ ప్రాజెక్ట్స్ బట్టి కాల్స్ రావచ్చు. కొంతమందిని హైర్ చేసుకుండొచ్చు. బట్ ఓవరాల్‌గా చూస్తే ఆల్మోస్ట్ 50% డిక్లైన్ అయితే అయింది హైరింగ్. అంటే లాస్ట్ ఇయర్‌కి ఈ 24-25 తీసుకుంటే అండ్ దాని ముందు ఇయర్‌తో కంపేర్ చేస్తే లాస్ట్ ఇయర్ కూడా తగ్గింది. ఇది గ్రాడ్యువల్‌గా తగ్గుతూ వస్తుంది. మేబీ ఇప్పుడున్న అడ్వాన్స్‌మెంట్స్‌కి చాట్‌జీపీటీ రీసెంట్‌గాని లైక్ కోడ్ ఎడిటర్‌ని ఇలాంటివన్నీ కూడా లాంచ్ చేసింది బాగా కూడా. అంటే ఎవరైనా ఇప్పుడు ఈజీగా కోడింగ్ చేయొచ్చు. మనకు ఆల్రెడీ కోపైలట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ చాట్‌జీపీటీ ఫ్యూచర్‌ని లాంచ్ చేసింది రీసెంట్‌గా కోడింగ్‌కి బాగా హెల్ప్ అయ్యేలాగా. అండ్ చాలా మోడల్స్ ఉన్నాయి. క్లాడ్ గాని, పర్ప్లెక్సిటీ గాని ఆల్మోస్ట్ కంప్లీట్ ఆటోమేట్ చేసేస్తున్నాయని చెప్పొచ్చు. ప్రతి ఒక్క ప్రాసెస్‌ని అప్లికేషన్ డెవలప్‌మెంట్ నుంచి ప్రొడక్షన్ వెళ్ళే వరకు అన్ని స్టేజెస్‌లో చేయాల్సిన వర్క్స్‌ని ఆటోమేట్ చేస్తున్నాయి. ఇంకా మీరు కనుక ఇంకొంచెం అడ్వాన్స్‌డ్ అయితే కొంత బాగా ప్రొఫెషనల్ అయితే ఈ జేపిఆర్ లాంటి కొన్ని టూల్స్ ఉంటాయి. వాటితో ఇంటిగ్రేట్ చేసుకుంటే ఆల్మోస్ట్ డైలీ టాస్క్ కూడా పోతాయి. ఏఐ ఏజెంట్స్ అని వచ్చేస్తున్నాయి. ఈ ఏఐ ఏజెంట్స్ ఏం చేస్తున్నాయంటే మనం బ్రౌజ్ చేయాల్సిన పని కూడా లేకుండా ఆటోమేటిక్‌గా అవే చేసేసి కంప్లీట్ టాస్క్ అయితే చేసేస్తున్నాయి.
దీని ఇంపాక్ట్ ఇప్పుడు ఎక్కడి వరకు వచ్చిందని మనం మాట్లాడుకుంటే, స్టార్టప్స్ కానీ, ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ కానీ ఆల్రెడీ వీటిని యూజ్ చేస్తున్నాయి. ఎందుకంటే దే ఆర్ ఆల్వేస్ అడ్వాన్స్డ్, అప్‌గ్రేడెడ్ ఇన్ టెక్, లేటెస్ట్ టెక్ కాబట్టి. కొన్ని ఎంఎన్‌సీస్, ఐటీ ఎంఎన్‌సీస్ ఏవైతే ఉన్నాయో, అవి ఇంకా ఓల్డ్ ప్రాజెక్ట్స్‌ని పట్టుకో ఉంటాయి. ఆబ్వియస్‌లీ అది డిమాండ్. ఎందుకంటే అదర్‌వైజ్ క్లయింట్స్ పోతారు కాబట్టి. సో, వాటిలో ఏంటంటే లే ఆఫ్స్ తక్కువ ఉన్నా కూడా న్యూ హైర్స్ అనేవి చాలా తక్కువే ఉన్నాయి. అంటే కొత్తగా హైర్ చేసుకున్న వాళ్ళు తక్కువ. చేసుకుంటున్నారు బట్ చాలా తక్కువ. అంటే క్లయింట్స్ రియలైజ్ అయ్యి, సో, మేమే చేసుకుంటాం మా పని, మీరు చేయబల్లేదు అని ఎంఎన్‌సీస్‌కి చెప్పేలోపు ఒక 1 ఇయర్ అలా పట్టొచ్చేమో. బట్ ఇంకా ఫాస్ట్‌గా కూడా అవ్వచ్చది. బట్ ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీ స్టార్టప్స్ ఏంటంటే ఆల్రెడీ రియలైజ్ అయిపోయాయి. సో, మన ఇండియన్ జాబ్స్ అన్నీ ఏంటంటే ఎంఎన్‌సీస్ మీద డిపెండ్ అయి ఉన్నాయి. సో, ఆబ్వియస్‌లీ ఎంఎన్‌సీస్ ఒక్కసారి దీని ఇంపాక్ట్ చూపిస్తే ఎలా ఉంటదో అసలు మనం చెప్పలేం. అంత టైం వరకు మనం వెయిట్ చేయకూడదు. ఈ లోపల మనం రెడీనెస్ అని ఉండాలి. లైక్ ప్రిపేర్డ్‌గా ఉండాలి. చాలా ఇంపార్టెంట్ థింగ్ ఇది. అందుకే సో, నేను ఈ వీడియో స్పెసిఫిక్‌గా అయితే నేను చేశాను. ఆల్మోస్ట్ ప్రతి ఇండస్ట్రీ మీద ఏఐ ఇంపాక్ట్ ఉంది కదా! సో, మనం ఎలా సర్వైవ్ అవ్వాలి? ఆహ్, కొన్ని కొన్ని పాయింట్స్ మాట్లాడుకుందాం. ఇవి చాలా రియలిస్టిక్‌గా ఉంటాయి. ఇప్పుడు ప్రతి ఒక్కరు ఏఐ వాడుతున్నారు. ఆబ్వియస్‌లీ మనకు తెలుసు. హౌ టు యూజ్ ఏఐ యాస్ ఎ లెవరేజ్ అనేది మనకు తెలియాలి. అంటే ఏఐని మన అడ్వాంటేజ్‌కి ఎలా తీసుకోవాలి? అది ఏఐ టూల్స్ కానివ్వచ్చు, ఇంకేదైనా ఒక అప్లికేషన్ కానివ్వచ్చు, చాట్‌జీపీటీ లాంటివి కానివచ్చు, ఏవైనా కూడా మన అడ్వాంటేజ్‌కి ఎలా తీసుకోవాలి అని మనకు తెలియాలి. ఇంకొక కామన్ మిస్టేక్ ఏంటంటే, నువ్వు ఏఐ యూజ్ చేస్తున్నావంటే కంప్లీట్ ఏఐ మీద డిపెండ్ అవ్వాలని కాదిక్కడ. ఇక్కడ హ్యూమన్‌లీ ఆహ్, ఇది ఉంటుంది చూడు, హ్యూమన్‌లీ ఇన్‌స్టింక్ట్స్ ఉంటాయి కొన్ని. సో, అవి ఇంపార్టెంట్. యాస్ ఎ హ్యూమన్‌గా నువ్వు ఏం కంట్రిబ్యూట్ చేస్తున్నావు వితౌట్ యూజింగ్ ఏఐ. దిస్ ఈజ్ ఆల్సో గోయింగ్ టు బి ఇంపార్టెంట్. ఎందుకంటే ఇంకొక 1 ఇయర్ ప్రెజెంట్ అయితే ఏఐ యూజ్ చేయడం కూడా ఒక స్కిల్లే. బట్ ఇంకొక 1 ఇయర్ అయితే ప్రతి ఒక్కరు ఏఐ యూజ్ చేస్తారు. ప్రతి ఒక్కరు ఏఐ టూల్స్ యూజ్ చేస్తారు. బట్ మనం ఎంత లెవరేజ్ తీసుకుంటున్నాం, ఎంత ప్రొడక్టివిటీ పెంచుకుంటున్నాం ఏఐ వల్ల, ఇది ఇంపార్టెంట్. మనం రీసెర్చ్‌కి వాడొచ్చు. మనం లైక్ ఆల్మోస్ట్ లైక్ ఏదైనా తెలుసుకోవడానికి వాడొచ్చు. ఏదైనా బ్రెయిన్ స్టార్మ్ చేయడానికి వాడొచ్చు. మన దాన్ని సింప్లిఫై చేయడానికి, మాన్యువల్ టాస్క్‌ని సింప్లిఫై చేయడానికి వాడొచ్చు. ఇలా బోలెడన్ని చేయొచ్చు మనం ఏఐ యూజ్ చేసి. బట్ మనం ఇలా చేస్తున్నామా? లేదా మన వర్క్ మొత్తాన్ని ఏఐకి ఇచ్చేసి దాన్ని కాపీ పేస్ట్ ఇలా వెళ్తున్నామా అని ఆలోచించాలి. సో, మీరు కనుక సెకండ్ ఫేజ్‌లోకి ఎంటర్ అవ్వబోతుంటే అగైన్ యూ ఆర్ ఇన్ డేంజర్. బికాజ్ ఎవ్రీవన్ కెన్ డూ కాపీ పేస్ట్. ఒకప్పుడు స్టాక్ ఓవర్‌ఫ్లో నుంచి కాపీ పేస్ట్ చేసి మనం కోడింగ్ ఇలాంటివి చేసేవాళ్ళం. ఇప్పుడు ఏఐ నుంచి చేస్తున్నాం. ఆబ్వియస్‌లీ నో డిఫరెన్స్. బట్ ప్రతి ఒక్కరు చేయగలుగుతున్నారు. ప్రతి ఒక్కరు ఏదైనా చేయగలుగుతున్నారు ఏఐతో ఉన్నప్పుడు, ఇక్కడ వాట్ బ్రింగ్స్ వాల్యూ టు యూ అనేదేంటంటే మీ హ్యూమన్ కేపబిలిటీ అంతా. నువ్వు ఏఐ యూజ్ చేసి టైమ్‌ని సేవ్ చేసుకోగలవు. లైక్ ఆబ్వియస్‌లీ ఇంకో 1 ఇయర్ పోతే అది కూడా ఒక కామన్ థింగ్ అయిపోతుంది. ప్రతి ఒక్కరు చేయగలుగుతారు. అంటే ఏఐ యూజ్ చేసి నువ్వు ప్రొడక్టివిటీ పెంచుకుంటున్నావు. టైమ్ సేవ్ చేస్తున్నావు. 1 వీక్‌లో చేయాల్సింది 1 అవర్‌లో చేస్తున్నావు. ఇదంతా ఫైన్. బట్ అవి కాకుండా నువ్వు టేబుల్ మీదకి ఏం తీసుకొస్తున్నావు? నీ బ్రెయిన్ యూజ్ చేసి నువ్వు ఎంత క్రియేటివ్ ఇంపాక్ట్ తీసుకొస్తున్నావు నువ్వు చేసే ప్రాజెక్ట్‌కి, నువ్వు చేసే ఆర్గనైజేషన్‌కి అనేది ఇంపార్టెంట్ అవుతుంది. సో, వీటికి మీకు కావాల్సిందేంటంటే ఆబ్వియస్‌లీ హౌ అడాప్టివ్ యూ ఆర్. ఎంత అడాప్టివ్‌గా ఉన్నావు నువ్వు లేటెస్ట్ టెక్నాలజీస్‌లో కానీ, ఇవన్నీ గూడా ఇంపార్టెంట్ అయితే అవ్వబోతుంది. సో, దీని మీద ఫోకస్ చేయండి. అవి కాకుండా లైక్ హౌ యూ ఆర్ పోర్ట్రేయింగ్ సంథింగ్ టు యువర్ టీమ్, టు యువర్ ఆర్గనైజేషన్. అంటే నీ డెసిషన్ మేకింగ్ కేపబిలిటీ అనేది ఎప్పుడు కూడా నీదే. ఏఐని ఎప్పుడు కూడా డెసిషన్ మేకింగ్‌కి వాడకూడదు. ఎప్పుడు కూడా యూ కెన్ ఆస్క్ ఫర్ ఒపీనియన్స్, యూ కెన్ ఆస్క్ ఫర్ అనాలిసిస్, యూ కెన్ ఆస్క్ ఫర్ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్, యూ కెన్ ఆస్క్ ఫర్ సంథింగ్ యూ డిడ్‌న్ట్ అండర్‌స్టాండ్, ఇవన్నీ చేయొచ్చు. బట్ డెసిషన్ మేకింగ్‌కి ఎప్పుడు కూడా ఏఐని వాడకూడదు. అది నువ్వే తీసుకోవాలి. సో, నువ్వు అలా కానీ ఉండగలిగితే ఆబ్వియస్‌లీ ఏఐని లెవరేజ్ చేసుకుంటూ, అంటే ఏఐని కంప్లీట్ యుటిలైజ్ చేసుకుంటూ, ఆబ్వియస్‌లీ ప్రతిదానికి ఏఐని యూజ్ చేసుకోవాలి. ఎందుకంటే మనం టైం సేవ్ చేయగలుగుతాం. మాన్యువల్ టాస్క్స్ అన్నీ కూడా మనం ఆటోమేట్ చేయగలుగుతాం. బట్ క్రిటికల్ థింకింగ్, డెసిషన్ మేకింగ్ అని ఈ 2 ఈ ఫీల్డ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఓన్లీ హ్యూమన్ మాత్రమే చేయాలి. అప్పుడు మాత్రమే నీ ఇంపాక్ట్ అనేది ఉంటుంది. ఏఐని ప్రతి ఒక్కరు యూజ్ చేస్తారు. బట్ ఎంత నువ్వు లైక్ అంటే ప్యాషనేట్‌గా కనిపిస్తున్నావు, ఐ మీన్ యువర్ వర్క్‌లో కానివ్వచ్చు, ద వే యూ థింక్, ఇవి చాలా ఇంపార్టెంట్ అవ్వబోతున్నాయి. అది ఎలా వస్తుందంటే ఆబ్వియస్‌లీ యూ హావ్ టు బిల్డ్. నువ్వు అన్నీ ఎక్స్‌ప్లోర్ చేయాలి. నువ్వు అందరితో మాట్లాడాలి. నువ్వు అందరితో లైక్ నీ ఒపీనియన్స్ కానీ, డెసిషన్స్ కానీ హ్యూమన్‌లీ చెప్పడం తెలుసుకోవాలి. ఇవన్నీ ఇంపార్టెంట్. ఏఐని యూజ్ చేయి. ఏఐతో వర్క్ అంతా ఆటోమేట్ చేసుకో. ఇవన్నీ ఓకే. బట్ నీ జాబ్‌లో నువ్వు సేఫ్‌గా ఉండాలి. లేదా నీ కెరీర్‌లో నువ్వు సేఫ్‌గా ఉండాలంటే అపార్ట్ ఫ్రమ్ యూజింగ్ ఏఐ, వాట్ కెన్ యూ బ్రింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈవెన్ నువ్వు ఫ్రీలాన్సర్‌గా ఉన్నా కూడా లైక్ గ్రాఫిక్ డిజైనర్స్‌ని ఏఐ రీప్లేస్ చేయొచ్చు. వీడియో ఎడిటర్స్‌ని ఆబ్వియస్‌లీ ఏఐ రీప్లేస్ చేయొచ్చు. బట్ స్టిల్ నీకు వర్క్ రావచ్చు. ఎలాగంటే హౌ యూ మేనేజ్ యువర్ స్టఫ్, అంటే వాటిని యూజ్ చేసి ఇంకా క్రియేటివ్‌గా ఏఐ చేయలేనిది నువ్వేం చేయగలవు? అంటే నీ క్లయింట్స్‌తో నువ్వు ఎంత క్రియేటివ్‌గా మాట్లాడగలవు? ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. సో, నువ్వు ఎలా ఉండాలంటే ఎప్పుడు యాక్టివ్‌గా, క్రియేటివ్‌గా నీ ఒపీనియన్స్‌ని ఎక్స్‌ప్రెస్ చేస్తూ క్రిటికల్ థింకింగ్ నీ మీదే పెట్టుకొని ఏఐ మీద జస్ట్ మాన్యువల్ వర్క్, రీసెర్చ్ వర్క్ మాత్రమే పెట్టావని ఆబ్వియస్‌లీ నువ్వు సక్సీడ్ అవుతావు ఎక్కడైనా కూడా. ఇది ఇంపార్టెంట్. సో, ఇప్పుడే యాక్ట్ చేయండి మీరు. ఏఐని లెవరేజ్‌గా తీసుకోండి. ఆబ్వియస్‌లీ ఏఐని యూజ్ చేయి నేను అంటే జరగదు. ఎందుకంటే అందరూ యూజ్ చేస్తున్నారు. నువ్వు వెనకబడిపోతావు.
ఇప్పుడు నీ పక్కన వాడు గంట చేస్తున్నాడు ఏఐ యూజ్ చేసి, లేదు నేనే ఓన్‌గా చేసి వారం చేస్తా అంటే, ఈ కంపెనీస్‌కి అవన్నీ అవసరం లేదు. ఎంత ఫాస్ట్‌గా అయితే అంతే. బట్ ఏంటంటే లాస్ట్‌కి ఇలా ప్రతి ఒక్కరు చేస్తున్నప్పుడు అగైన్ వీళ్ళు ఎవరికి ఎక్కువ స్కిల్ ఉందని ఐడెంటిఫై చేయడం ఎలాగా? ఎంత నువ్వు క్రియేటివిటీని ఎంత అంటే లైక్ అపార్ట్ ఫ్రమ్ ఏఐ ఎంత స్కిల్‌ని ఆర్ ఎంత వాల్యూని నువ్వు పెడుతున్నావు. సో, నీకు ఆబ్వియస్‌లీ వాల్యూ ఉంది అంటే నీకు మనీ వస్తుంది, జాబ్ వస్తుంది అన్నీ ఉంటాయి. అంటే నువ్వు వాల్యూ క్రియేట్ చేయగలగాలి నీ వర్క్‌తో. అది ఇంపార్టెంట్. సో, ఖచ్చితంగా గూడా నేను చెప్పింది లాస్ట్ కంక్లూజన్ చెప్తున్నాను. ఏఐని లెవరేజ్‌గా తీసుకోండి. ప్రతి ఒక్క దాంట్లోని ఏఐని ఇంక్లూడ్ చేసుకోండి. ఇట్స్ ఓకే. కొంతమంది మాట్లాడతారు డేటా అవన్నీ ఏం లేదు. మీరు సోషల్ మీడియాలో డేటా ఎప్పటినుంచో పెడుతున్నారు. సో, దానికి మీరు వరీ అవ్వట్లేదంటే దీనికి వరీ అవ్వాల్సిన ఏం అవసరం లేదు కానీ, ఎందుకంటే ఆల్రెడీ మీరు పెట్టినా, పెట్టకపోయినా మీ డేటా అంతా అందరి దగ్గర ఉంది. ఈ రోజుల్లో అవన్నీ మాట్లాడుకోవడం కూడా సిల్లీ అవుతుంది. వి ఆర్ డూయింగ్ ఇట్ ఫర్ డికేడ్స్ కాబట్టి నెక్స్ట్ ఏఐని యుటిలైజ్ చేసుకోండి. ప్రతిదానికి వర్క్ కానివ్వచ్చు, స్టడీస్ కానివ్వచ్చు, ఫ్రీలాన్సింగ్ కానివ్వచ్చు, ఇంకేమన్నా లైఫ్ రిలేటెడ్ స్టఫ్ కానివ్వచ్చు, డైలీ లైఫ్ టాస్క్ కానివ్వచ్చు, ఆటోమేటిక్‌గా టైం పెట్టాల్సిన ప్రతి దానికి అది పెట్టుకోండి. బట్ ఎక్కడైతే డెసిషన్ తీసుకోవాలో, ఎక్కడైతే క్రిటికల్ థింకింగ్ అనేది అవసరమో, ఎక్కడైతే క్రియేటివ్ స్పేస్ కావాలో అక్కడ మాత్రం మీరే ఉండండి. దట్స్ ఇట్. ఇలా గాని మీరు ఉండగలిగితే, ఇలా ఉన్నంత కాలం మీ జాబ్‌కైతే ఎఫెక్ట్ ఉండదు. మనం ముందు వీడియోస్ కూడా చెక్ చేయండి. ఎలాగా ఏ స్కిల్స్ నేర్చుకుంటే బాగుంటుంది. మీకు ఇంకా టెక్ స్కిల్స్ గురించి ఆర్ ఇంకేదైనా కెరీర్‌లో హెల్ప్ అవ్వడానికి గ్రో చేసుకోవాల్సిన స్కిల్స్ గురించి కూడా మనం వీడియోస్ అయితే చేస్తున్నాం రెగ్యులర్‌గా కూడా. బట్ దిస్ ఈజ్ మై ఇంటెన్షన్. యూ హావ్ టు లెవరేజ్ ఏఐ టు యువర్ అడ్వాంటేజ్ అండ్ యూ హావ్ టు డిపెండ్ ఆన్ యువర్ సెల్ఫ్ ఫర్ క్రియేటివ్ థింకింగ్ అండ్ డెసిషన్ మేకింగ్ ఎబిలిటీస్. ఇలా గాని మీరున్నారా యూ ఆర్ సేఫ్. అంతే. నో ఏఐ ఆర్ నో అదర్ పవర్‌ఫుల్ టెక్నాలజీ విల్ రీప్లేస్ యూ. యూ విల్ రిమైన్ ద సేమ్. బట్ ఇలా లేకుండా యూ విల్ ఫాలో ద హెడ్ అంటే ఇట్స్ నాట్ గోయింగ్ టు బీ హెల్ప్‌ఫుల్ ఫర్ యూ. ఐ హోప్ ఈ వీడియో హెల్ప్ అయింది అనుకుంటున్నాను చూసే వాళ్ళందరికీ. లాస్ట్ దాకా చూసిన వాళ్ళకి మాత్రమే. స్టార్టింగ్ 2, 3 నిమిషాలు చూసి వెళ్ళిపోయి ఉంటే ఐయామ్ సారీ. యూ కాంట్ గెట్ ఎనీథింగ్ బై డూయింగ్ సంథింగ్ లైక్ దిస్. థాంక్ యూ ఫర్ వాచింగ్. మీ కెరీర్‌కి కావాల్సిన ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆబ్వియస్లీ మీకు హెల్ప్ అయ్యేదే చెప్తాను రెగ్యులర్‌గా కూడా. ఏదో భయపెట్టడానికో ఆర్ మిమ్మల్ని ఏదో హరీ చేయడానికి నేనేమి చేయను. బట్ తెలుసుకొని అర్థం చేసుకోగలిగితే మనం రీడ్ చేయాలి సిట్యుయేషన్‌ని. అప్పుడు మాత్రమే మనం అడ్వాన్స్‌డ్‌గా ఆలోచించగలుగుతాం. అప్పుడే ముందుకు వెళ్ళగలుగుతాం. సో, దిస్ ఈజ్ మై ఓన్లీ ఇంటెన్షన్. థాంక్ యూ ఫర్ వాచింగ్. ఎవరికైనా షేర్ చేయండి. హెల్ప్ అవుతుంది. తెలుసుకుంటే మంచిది ఎవరైనా అని మీరు అనుకుంటే. థాంక్ యూ.